ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటే సిబిఐ అరెస్ట్ చేయొచ్చు, ఈడీ అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోనే చేయొచ్చు. కేంద్రం ఒకటే లెక్క. అలా చేయాలన్న ఒక కరప్షన్ జరగట్లేదు, ఎందుకు లేదు? అప్పుడు స్కిల్ జగన్ కి కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే ఆధారం నిరూపించాలి అంటే అది ఈడీ విచారణలో సాధ్యం అవుతుందా? ఢిల్లీలో జరిగిన కేసులో కింద ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు దొరికినాయి. దానికి హెడ్ ఆయనన్నే కదా అరెస్ట్ చేసింది. డిప్యూటీ సీఎం సిసోడియా దగ్గర నుంచి కేజ్రీవాల్ దాకా. అవును, పెద్ద డబ్బులు కూడా దొరకలేదు అక్కడ. డబ్బులు ఏం దొరకలే అక్కడ. స్టిల్ నో. అలా అనుకుంటే ఈ కేసులో 7 కోట్ల రూపాయలు రాజకేశ్ రెడ్డి అని కూడా నిరూపించలేకపోయారు కదా, ఒక చోట గొడవల్లో దొరికితే. నేను చెప్తోంది అదే. ఇప్పుడు 11 కోట్ల రూపాయలు కదా. సారీ 11 కోట్లు. నేను అంటోంది అదే. ఇక్కడ బేసిక్ గా ఢిల్లీలో కేసులో అయితే ఒక్క పైసా కూడా పట్టుకోలే ఈడీ. అవును, కానీ నెలల తరబడి జైల్లో పెట్టింది. నిజంగా వాళ్ళు హెరాజ్ చెయ్యాలనుకుంటే అంటున్నా నేను. అప్పుడు చంద్రబాబు మీదనైనా ఇక్కడ జగన్ అయినా. ఆంధ్రాలో రాజకీయ ఆస్పెక్ట్ ఎట్లా చూస్తుందంటే సెంటర్ మీరు కొట్టుకు చావండి, మేము ఇందులో ఇన్వాల్వ్ మీ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు జగన్ని తొక్కి పడేశారు అనుకోండి, చంద్రబాబు పూర్తి బలోపేతం అవుతాడు అనుకో. ఏమన్నా కేంద్రానికి చెప్పిన మాట వింటాడా? కేంద్రాన్ని ఆట ఆడుకుంటాడు. అంతే కదా, ఇంతకుముందు ఆడి చూపించాడు కదా. ఏ కేసులు లేని రోజున చంద్రబాబు నాయుడు మాట వినేవాడా సెంటర్లో? అసలు ఇవాళ ఉన్న పరిస్థితి ఏదైతే బీజేపీ డిపెండబుల్ సిచ్యుయేషన్ కదా, తెలుగుదేశం మీద డిపెండబుల్ సిచ్యుయేషన్ కదా. ఈ పరిస్థితుల్లో గతంలో వాజ్పేయిని ఎట్లా ఆడుకున్నారు? యునైటెడ్ ఫ్రంట్ నేషనల్